నేనేమో సీనియర్ సిటిజన్ లో ఉన్నాను, ఆయన కన్నా 25 ఏళ్ళు ఉన్నాను. ఆయన అలా ఉన్నాడు. నాగే ఫ్లవర్ అనుకుంటువా ఫైర్ సంక్రాంతి అంటే మనకి మోహన్ బాబు గారు గుర్తొస్తారు కదా, మన అక్కినేని ఫ్యామిలీ ఏఎన్ఆర్ గారికి అంతా చాలా చాలా కావాల్సిన వారు. సో ఏంటంటే నేను ఇంకా స్నానం చేయలేదు, మనం అంతా డిసిప్లిన్ ఫెయిల్ వస్తాం. స్నానం చేయకుండా థియేటర్లోకి వెళ్తే మోహన్ బాబు గారు ఊరుకోరు. మళ్ళా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చుట్టూ సమంత గారు ఫ్యాన్స్ అందరూ పళ్ళు రాలుగొట్టేస్తారు. అదిరిపోద్ది. ఇంకా అల్లరి నరేష్ మన నాగ్తో అసలు అల్లరి నరేష్ మామూలుగానే చెత్త కూడా వస్తాడు. అందులో నాగ్కి చిన్నప్పటి నుంచి డివోటీ అని చెప్పారు. యారా నువ్వు అది ఇది అంటా ఉంటే అసలు నాగార్జున గారు అది కానీ చాలా బాగా ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ అన్న సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. నిజంగా హీరో గారు అసలు అంత క్రేజ్ కానీ మాస్ కానీ ఎక్కడికి కూడా పోలేదు. మాస్ అంటే మాస్ హీరో లాగా అనిపించుకున్నాను అన్న, వేరే లెవెల్ ఉంది. ఫ్లవర్ అనుకుంటువా ఫైర్ అసలైన సంక్రాంతి విన్నర్ ఇదే అంటున్నారు, మీరేమంటారు? అన్న రెండు ఉన్నాయి, ఒకటి అది ఇంకోటి ఇది. అదంటే అదంటే హనుమాన్, ఇంకోటి ఇది అంటే ఇది. సినిమా అంతా నచ్చిందన్న. హనుమాన్ తర్వాత మా నాగార్జున అన్న కంబ్యాక్ ఇచ్చిందంటే ఇదే. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందో అని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. మీద ఉంటుంది మొత్తం. మొత్తానికి నాగార్జున గారు బ్లాక్ బస్టర్ కొట్టారా? డబుల్ బ్లాక్ బస్టర్. తర్వాత బొమ్మ క్యారెక్టర్ తగ్గట్టు బాగా సెట్ అయింది. ఆల్ ది బెస్ట్ సార్ నాగార్జున, మన అల్లరి నరేష్ గారు. ఎందుకంటే ఈ సంక్రాంతికి మన నాగార్జున కింగ్ నాగార్జున బ్లాక్ బస్టర్. నా సామి రంగా మామూలుగా ఉండదు. నేను యాక్చువల్ గా ఎక్కువ మూవీస్ ఉండండి చూసాను ఈ మూవీ, బట్ నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా. ఆయన చూపించిన విశ్వరూపం అయితే వేరే లెవెల్ అనిపించింది. ఆయన యాక్టింగ్ అయితే ఒక రేంజ్ అని చెప్పాలి. ఓర్రా మాస్ రేంజ్. లోడెత్తాలరా చెక్ పోస్ట్ పడతాది. చాలా యాక్టింగ్ ఎలా ఉంది? ప్రతి ఒక్కరి యాక్టింగ్ అన్న చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. బట్ ఈ కొన్ని తప్ప మిగిలినవన్నీ చాలా బాగుంది సినిమా. థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమాని బిగ్ స్క్రీన్ లో ఎక్స్పీరియన్స్ చేద్దాం. సంక్రాంతి అంటే నాగార్జున గారికి ఒక సెంటిమెంట్ ఉంది. వచ్చామా కొట్టామా వెళ్ళిపోయామా సైలెంట్ గా అనే టైప్ మన నాగార్జున గారు. ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. లుక్ గురించి ఏం చెప్పమంటావు అన్న. ఆయన బియర్డ్, ఆయన లుక్ అసలు ఆయనకి 60 ఏళ్ళంటే ఎవడన్నా నమ్ముతాడు. కుర్రాడ్లాగా ఉన్నాడు అసలు, కుర్రాడ్లాగా. నాకైతే పీక్స్ అనిపించింది అసలు ఆయన లుక్ గానీ ఆయన వయసు గానీ చాలా బాగుంది. ఇందాక మేము కూడా షేమ్ టు షేమ్ అదే టాపిక్ మాట్లాడుకున్నాం కదరా.